జనరల్‌గా ఇంట్లో దెయ్యం ఉంటే అది ఒకళ్ళకే కనిపిస్తుంది. ఒకరిని ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా కుటుంబం మొత్తానికి కనిపించింది. వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే దెయ్యం వాళ్ళ ఇంట్లో లేదు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! వాళ్ళ ఇంట్లో లేకపోయినా సరే వాళ్ళు చాలా ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేశారు. అసలు ఈ దెయ్యం ఎవరు? ఎందుకు వాళ్ళని అంతగా ఇబ్బంది పెట్టింది? వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని మనతో చెప్పారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. దానికంటే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు పూజ. మాది తిరుపతి. నేను పుట్టింది పెరిగింది తిరుపతిలోనే. మా నాన్నగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేస్తారు. మా అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేస్తారు. మమ్మేమో టీచర్గా పనిచేస్తున్నారు. నాకు ఒక తమ్ముడున్నాడు. నాకంటే 4 years చిన్నోడు. మేము ఫస్ట్ బాలాజీ కాలనీలో ఉండేవాళ్ళము. అక్కడ ఇల్లేంటంటే చాలా చిన్నదవ్వడం వల్ల నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి క్వార్టర్స్ ఇచ్చారు. ఆ క్వార్టర్స్ ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో మేము ఆ క్వార్టర్స్ కి షిఫ్ట్ అయ్యాము. ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే ఏ టైప్, బి టైప్, సి టైప్ అని 3 blocks లా ఉంటాయి. ఏ టైప్ అంటే ట్రిపుల్ బెడ్రూమ్, బి టైప్ అంటే డబుల్ బెడ్రూమ్, సి టైప్ అంటే సింగిల్ బెడ్రూమ్. మేము సి టైప్ తీసుకున్నాము. ఎందుకంటే మా నాన్నగారికి క్వార్టర్స్ ఇచ్చినా సరే శాలరీలో ఒక 30% వరకు కట్ అవుతుంది. ఏ టైపు, బి టైపు రెంట్ ఎక్కువ. సో మా స్టడీస్ కి ఆ మనీ యూజ్ అవుతాయని మేము సి టైప్ తీసుకున్నాము. అన్ని టైప్స్ లో కూడా టోటల్ 3 floors ఉంటాయి. మేము తీసుకున్న సి టైప్ లో కూడా 3 floorలు ఉన్నాయి. అందులో మళ్ళీ ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఉంటాయి ఎదురెదురుగా. అలా మొత్తం ఒకే లైన్ లో 5 బిల్డింగ్లు ఉంటాయి. అన్నిటికీ కలిపి కామన్ గా మేడ్ ఉంటుంది. అంటే టెర్రస్ డాబా అన్నమాట. అయితే మేము 2007లో అక్కడికి వెళ్ళాము. మా స్కూల్ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంట్లో మాతో పాటు మా బావ కూడా ఉండేవాడు. తను మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు. మా అమ్మమ్మ వాళ్ళది ఏంటంటే ఒక పల్లెటూరు. అక్కడ స్కూల్స్ లేవని తను తిరుపతికి వచ్చి మాతో పాటే 9th నుండి 12th వరకు మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. మా బావను మా అపార్ట్మెంట్ లోనే ఉన్న కార్తీక్ అన్న వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒకే స్కూల్ అవ్వడంతో రోజు వీళ్ళిద్దరూ కలిసి డాబా మీదకి వెళ్లి కంబైన్ స్టడీస్ చేస్తుండేవారు. కార్తీక్ అన్న మా బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు. మాదేమో 3rd floor. తను మా బావ ప్రతిరోజు కూడా మేడ మీద చదువుకొని అక్కడే పడుకునేవారు. ఒక రోజు వాళ్ళిద్దరూ అలాగే అక్కడ కూర్చొని చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి రోడ్డు పైన ఒక అమ్మాయి వెళ్తూ ఉన్నట్టు కనిపించిందంట. అప్పుడు టైం రాత్రి 11:30 అయ్యుండొచ్చు. అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది. ఇద్దరు కూడా అలానే చూస్తున్నారంట. అమ్మాయి మా బ్లాక్ లోకి ఎంటర్ అయ్యింది. అప్పుడు మా బావ కార్తీక్ తో నువ్వు కిందకి వెళ్ళి చూడరా తను ఎవరింటికి వచ్చిందో, నేనేమో ఇక్కడుండి చూస్తాను, ఒకవేళ తను బయటికి వెళ్తుందేమో అని అన్నాడంట. ఇంకా కార్తీక్ అన్న వెంటనే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అలాగే దాదాపు ఒక 30 నిమిషాలు అయిపోయింది. ఆ తర్వాత తను పైకొచ్చి అమ్మాయి ఎవరింటికి రాలేదురా అన్నాడు. అవునా, మరి తను బయటికి కూడా వెళ్ళలేదురా అని మా బావను కార్తీక్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి మాత్రం 5th block టెర్రస్ నుండి నవ్వుకుంటూ ఏంటి నేను మీకు నచ్చానా, నా కోసమే మీరు చూస్తున్నారా అని ఇలా వైపు పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఏంట్రా సడన్ గా ఇది ఇక్కడ ప్రత్యక్షమైంది అని వాళ్ళు బాగా భయపడిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి మా అపార్ట్మెంట్ లోనే ఉన్న పక్కనున్న గుడికి వెళ్లారు. ఆ రోజు రాత్రంతా వాళ్ళిద్దరూ ఆ గుడిలోనే పడుకున్నారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే ఇంటికొచ్చారు. ఆ తర్వాత మా బావకి ఒక వారం రోజులు హై ఫీవర్ వచ్చేసింది. ఆ రోజు తర్వాత నుంచి ప్రతిరోజు కలలో తను మా బావకి కనిపించి తనను భయపెట్టేదంట. అలా ఒక వారం రోజుల తర్వాత నుంచి మా బావ ఇంకా డాబా పైనకి వెళ్లకుండా మా బెడ్రూమ్ లోనే పడుకోవడం స్టార్ట్ చేశాడు. నేను తమ్ముడు చిన్నపిల్లలం కావడం వల్ల మేము 9ంటికే పడుకుంటాము. కానీ మా బావ మాత్రం 11 వరకు చదువుకుంటూనే ఉంటాడు. అలాంటిది ఆ దయ్యం కనపడిన దగ్గర నుంచి తను చదువుకోకుండా 9ంటికే పడుకునేవాడు. మమ్మేమో ఏంట్రా ఈరోజు చదువుకోవా, ఎర్లీగా పడుకున్నావు అని అడిగితే అత్త రాత్రిపూట మన ఎదురింటి ఫ్లాట్ నుండి మూలుగులు వినిపిస్తున్నాయి, ఎవరో అమ్మాయి అదే పనిగా ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది, అందుకే నేను టెర్రస్ పైకి వెళ్ళి చదువుకోవట్లేదు, నాకు చాలా భయంగా ఉందత్త, మీతోనే పడుకుంటాను అన్నాడు. మమ్మేమో అప్పుడు మా బావతో సరే అని చెప్పింది. కానీ మా అమ్మ బావ అబద్ధం చెప్తున్నాడు అనుకుంది. చదువుకోకుండా ఉండడానికి ఇలా కుంటి సాగు చెప్తున్నాడు అనుకుంది. ఆ తర్వాత రోజు మమ్మీ చేసిందంటే, రేయ్ నీకు భయంగా ఉంది అని చెప్పావు కదా, నీకు తోడుగా నేనుంటాను, పద కూర్చొని చదువుకుందు అని మా అమ్మ వరండాలో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంది. అప్పుడు టైం కరెక్ట్ గా రాత్రి 11 అయ్యింది.
అందరూ పడుకుంటున్నారు. మా అమ్మ బావ మాత్రం బయట వరండాలో ఉన్నారు మా ఇంటి ముందు. ఇంకా అప్పుడే మా అమ్మకి ఎవరో ఒక అమ్మాయి మూలుగుతున్నట్టు సౌండ్ వినిపించింది. అప్పుడు మా బావ కూడా అదిగో అత్త నేను చెప్పాగా వినిపిస్తున్నాయని చూడు అని చెప్పాడు. దానికి మా అమ్మేమో రే మన ఎదురింట్లో బామ్మగారు ఉన్నారు కదా, ఆమె హాల్లో పడుకొని చలికి వణుకుతూ ఉందేమో అందుకే అలా వినిపిస్తుంది సౌండ్, అలాంటిదేం లేదులే నువ్వు భయపడకు అంది. ఎందుకంటే మా అమ్మ నాన్నకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఉండవు. అందుకే ఆ రోజు మా అమ్మ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత పొద్దున్నే లేచి మా అమ్మ ఎదురింటి ఫ్లాట్ లో ఉన్న బామ్మని అడిగింది, బామ్మగారు మీరు రాత్రి ఏమైనా హాల్లో పడుకున్నారా అని. దానికి ఆమెమో లేదమ్మా మేమందరం బెడ్రూమ్ లోనే పడుకున్నాము అని చెప్పింది. దాంతో మా అమ్మకి కొంచెం అనుమానం మొదలయ్యింది. ఆ తర్వాత రోజే మా బావ మా అమ్మ వాళ్లతో చెప్తూ నా వీపంతా బాగా మంట పుడుతుంది అని ఏడుస్తున్నాడు. దాంతో మా నాన్న చూస్తే ఎవరు మా బావ వీపు మీద గోర్లతో వీపంతా గీకేశారు. దాన్ని చూసిన మా అమ్మ ఏంట్రా అలా బరుక్కున్నావు వీపంతా అని అడిగింది. దానికి మా బావేమో నేను కాదత్తా అదే వచ్చి రోజు నా కలలో కనిపించి నన్ను బాగా భయపెడుతుంది, అలా వచ్చినప్పుడల్లా నన్ను ఇలా బరికేది అని చెప్పాడు. అది విన్న మా నాన్న ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందిరా మాకెందుకు చెప్పలేదు అని అడిగితే ఒక రోజు నేను కార్తిక్ టెర్రస్ పైకి వెళ్ళి కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నప్పుడు జరిగింది అని ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది విన్న మా అమ్మ నాన్న మా బావ చీకట్లో దేన్నో చూసి భయపడి ఉంటాడులే అని లైట్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత నాకు ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తరచుగా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలుపెట్టాయి. అంటే చాలా నీరసంగా అయిపోయేదాన్ని. ప్రతిరోజు కూడా ఒకే కల వచ్చేది, అది కూడా రిపీటెడ్గా. ఆ కలలో ఒక అమ్మాయి వచ్చేది, తను చాలా వింతగా నవ్వుతూ ఉండేది. ఆమె నాతో ఏం మాట్లాడేది కాదు కానీ నన్నైతే చాలా భయపెట్టేది. కొన్ని రోజుల తర్వాత తన కలలో కనిపించి మా అమ్మని ఏదో చేస్తానని నాకు చెప్పేది, మా తమ్ముడిని కూడా చంపేస్తాను అని కల ద్వారా చెప్పేది. నేనైతే చాలా భయపడేదాన్ని. నాకు ఇలా కలలు వస్తున్న విషయం మా ఇంట్లో అయితే నేను ఎవరితో చెప్పలేదు. నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ లో కొంచెం పూరు, నాకు లెక్కలు అంతగా రావు. కానీ మా అమ్మ మాత్రం నాతో నా చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఒక రోజు నాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయని అమ్మ నన్ను మేడ మీదకి తీసుకెళ్లి చదివిస్తుంది. మా తమ్ముడు కూడా అప్పుడు మాతో పాటే టెర్రస్ పైనే ఉన్నాడు. వాడప్పుడు చాలా చిన్న పిల్లోడు, 3 years ఉంటాయి వాడికి. నేనేమో 6th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మేమో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పింది. నువ్వు ఈ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండు, నేను కిందకి వెళ్ళి స్నానం చేసి నీకు తమ్ముడికి ఫుడ్ తీసుకొని వస్తాను, అంతలోపు ఈ ప్రాబ్లమ్స్ ఫినిష్ చేయాలి అని చెప్పి కిందకు వెళ్ళింది. అప్పుడు అదే ఫస్ట్ టైం నేను దాన్ని డైరెక్ట్ గా చూడడం. నేను మీకు ముందే చెప్పాను కదా 5 buildings కి కూడా టెర్రస్ అనేది కామన్ గా ఉంటుంది అని. మేము ఈ లాస్ట్ బిల్డింగ్ పైన ఉన్నాము. అప్పుడు కరెక్ట్ గా టైం సాయంత్రం 6:40 అవుతుంది. మేమున్న ఇంకో సైడ్ చివరికి ఎవరో అక్కడ లైట్ వేశారు. మేమేమో ఈ చివరనున్నాము. ఆ చివరన లైట్ వెలిగింది. అంటే మేము ఫస్ట్ బిల్డింగ్ టెర్రస్ పైన ఉంటే 5th బిల్డింగ్ టెర్రస్ పైన లైట్ వెలిగింది. కానీ అక్కడ మాత్రం ఎవ్వరూ లేరు. అక్కడ దండం మీద ఒక చీర మాత్రం ఆరేసుంది. ఆ చీర పైన లైటింగ్ పడడం వల్ల ఒక అమ్మాయి హెయిర్ విరబూసుకొని అక్కడ నిలబడినట్టు ఒక షాడోలా కనిపించింది నాకు. మొదట దాన్ని నేను చూసి బిల్డింగ్ పైన ఉన్నది నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే అనుకున్నాను, నా హెయిర్ ఏమో అనుకున్నాను. కానీ ఆ రోజు నేను రిబ్బన్స్ వేసుకున్నాను. అక్కడ కనిపిస్తుంది మాత్రం ఒక అమ్మాయి జుట్టు విరబూసుకొని ఉంది. సరే ఎవరైనా పైకొచ్చారేమో అని పిలిచాను, కానీ ఎవ్వరూ పలకడం లేదు, అసలు రెస్పాన్సే లేదు. ఎవరా అక్కడ నిలబడుంది అని ఇంకా నేనే ధైర్యం తెచ్చుకొని ఆ చివరికి వెళ్ళి చూశాను. ఆ టెర్రస్ పైన నేను మా తమ్ముడు మాత్రమే ఉన్నాము. అక్కడ ఎవ్వరూ లేరు, కానీ ఆ నీడ మాత్రం అలానే ఉంది. ఇంకా నేను కంగారుగా వెనక్కి తిరిగి వస్తుంటే ఒక్కొక్క బిల్డింగ్ కి మా టెర్రస్ పైకి రావడానికి ఒక చిన్న గదిలా ఉంటుంది. టెర్రస్ పైకి రావాలంటే ఆ గదిలో నుంచి రావాలి. ఆ గదికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 doors ఉంటాయి. ఎటువైపు నుంచైనా టెర్రస్ పైకి రావచ్చు. నాకు అక్కడ కిటికీ దగ్గర ఒక అమ్మాయిది హెయిర్ రింగులు రింగులుగా కనిపించింది. నేను అది చూసి ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ జుట్టు కూడా నాకు పైన స్లాబ్ నుంచి కిటికీ దగ్గరికి వేలాడుతున్నట్టు కనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసాను. ఇంకా మన బెడ్ పై నుండి ఫేస్ మాత్రం కిందకు పెడితే ఎలా కనిపిస్తుందో అలా స్లాబ్ పైన నుంచి ఫేస్ కిందకి పెట్టి చూస్తుంది నన్నే. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఆ ఆకారం కూడా చాలా భయంకరంగా ఉంది. చెప్పాలంటే గ్రే కలర్ లో ఉంది. ఇంకా నాకు చాలా భయం వేసి మా ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా పరిగెత్తాను. స్టెప్స్ దిగుతున్నప్పుడు గుర్తుకొచ్చింది పైన టెర్రస్ మీద మా తమ్ముడు ఉన్నాడని. వాడు అసలు చాలా చిన్నోడు, వాడికి మాటలు కూడా సరిగ్గా రావు. మళ్ళీ ఇంకా వెంటనే పైకెళ్ళి వాడిని ఎత్తుకొని
నేనేమో వాణ్ణి మొయ్యలేకపోతున్నాను. అయినా సరే వాణ్ణి ఎలాగలా ఎత్తుకొని కిందకు వెళ్తున్నాను. టెర్రస్ పై నుంచి మా ఫ్లాట్ కి వెళ్ళాలంటే 2 స్టైర్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టైర్ కి 10 స్టెప్స్ ఉంటాయి. అదేమో మమ్మల్ని ఫాలో అవుతూ మా వెనకే వస్తుంది. ఇంకా నేను ఫాస్ట్ గా ఒక స్టైర్ దిగగానే నా కాళ్ళు ప్యారలైజ్ అయినట్టు ముందుకి వెళ్ళట్లేదు. చాలా భయపడ్డాను. అదేమో తల బయటకి పెట్టి నవ్వుతుంది. మా తాతయ్య ఏంటంటే రోజు మాకు గాయత్రి మంత్రం పెట్టేవారు. అది గాయత్రి మంత్రం అని కూడా మాకు తెలీదు ఆ టైంలో. మా తాతయ్య నేర్పించారు, మేము దాన్నే నేర్చుకున్నాము. సడన్ గా అది నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. గట్టిగా కళ్ళు మూసుకొని ఇంకా గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఉన్నాను. కాసేపటి తర్వాత నా కాళ్ళు మామూలుగా అయ్యాయి. ఇంకా వెంటనే మా ఇంటికి వెళ్లి తలుపు కొడితే మమ్మేమో లోపల స్నానం చేస్తుంది కదా, తలుపు పెట్టుకుంది. తలుపు అయితే తీయలేదు. ఇంకా వెంటనే మా ఎదురింటి ఇంట్లో లావణ్య ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆంటీ నన్ను చూసి ఏమైందమ్మా, ఎందుకలా భయపడుతున్నావు అని అడిగారు. అప్పుడు నేను పైన జరిగిందంతా చెప్పాను. ఆ ఆంటీ ఏం కాదులే, భయపడకండి, లోపలికి రండి అని చెప్పి మంచినీళ్లు తీసుకొస్తానుండండి, తాగుదురు అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది. నేను టెర్రస్ పైన ఏ అమ్మాయినైతే చూశానో మళ్ళీ ఆ అమ్మాయే సేమ్ ఆ ఇంట్లో మాకెదురుగా నిలబడి మమ్మల్ని చూసి నేనే తలుపు తీశాను, నేను తలుపు తీస్తేనే మీరు లోపలికి వచ్చారు అని చెప్పి నవ్వుతుంది. అప్పుడే మా అమ్మ వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా అమ్మకి అంతా చెప్పాను ఇలా జరిగింది అని. కానీ మా అమ్మ మాత్రం నమ్మలేదు. నేను ఎగ్జామ్స్ వల్ల భయపడుతున్నానేమో అనుకుంది. ఇది జరిగిన తర్వాత ఒక రోజు రాత్రి మా బిల్డింగ్స్ లో మేమందరం నిద్రపోతున్నాము. సడన్ గా అర్ధరాత్రి మా మేడ పైన ఏంటంటే కన్స్ట్రక్షన్ కోసం పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ పెట్టారు. ఆ ఐరన్ రాడ్స్ పైకి లేపి డామ్ అని కిందకి పడేస్తున్నట్టు గట్టిగా సౌండ్స్ వచ్చేసరికి ఆ సౌండ్ కి మొత్తం బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ నిద్ర లేచారు. మా బెడ్రూమ్ లో ఉన్న కిటికీ గోడకి అండ్ మా బెడ్ కి అటాచ్ అయి ఉంటుంది. విండో సైడ్ నేను, నా పక్కన తమ్ముడు, మా తమ్ముడు పక్కనేమో అమ్మా నాన్న పడుకుంటారు. మా బావేమో చదువుకుంటూ హాల్లోనే బెడ్ వేసుకొని పడుకుంటాడు. అయితే ఆ వచ్చిన సౌండ్స్ విని అందరూ లేచి బయటికి వెళ్లారు. ఎవరైనా దొంగలు పడ్డారేమో, అసలు ఏమైందో ఉండు చూసొస్తానని ఫస్ట్ మా నాన్న వెళ్లారు. ఆ తర్వాత మా అమ్మ కూడా వెళ్ళింది. నన్నేమో నువ్వు తమ్ముడితో ఉండు అని చెప్పి మా అమ్మ బయటికి వెళ్ళింది. అయితే ఆ కిటికీ పక్కనే డ్రైనేజ్ పైప్స్ ఉన్నాయి. నేను కిటికీలో నుండి కిందకి చూస్తున్నాను. ఎవరో ఆ పైప్స్ పట్టుకొని దిగుతున్నారు. నేను మా బావకి చెప్పాను, అక్కడ ఎవరో ఉన్నారు కిందకి దిగుతున్నారు అని చెప్పగానే నేను కిందకి వెళ్ళి అత్తయ్య వాళ్ళతో చెప్తానుండు అని మా బావ చెప్పడానికి కిందకి వెళ్ళాడు. అప్పుడే కిందకు దిగిన వ్యక్తి అదే పైప్ ద్వారా పైకి కిటికీ దగ్గరికి వచ్చాడు. నేను అది చూసి భయపడి దూరంగా వచ్చేసాను. మళ్ళీ అదే ఆకారం తల పక్కకి పెట్టి ఆ విండోలో నుంచి నన్నే చూస్తూ మీ తమ్ముడిని తీసుకొని వెళ్లేదా అని మా తమ్ముడిని చూస్తుంది. నాకేమో చాలా భయం వేసి వాడి చేయి గట్టిగా పట్టుకున్నాను. అది ఎప్పుడూ కూడా నాతో డైరెక్ట్ గా మాట్లాడేది కాదు, కానీ అది నాకు ఏం చెప్తుందో అర్థమైపోయేది. కొంచెం సేపు తర్వాత మా వాళ్ళు వచ్చారు. ఆ రోజు రాత్రంతా నేను దాని గురించే చెప్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ నన్ను నమ్మలేదు. ఒక రోజు సాయంత్రం పూట మా నాన్న బావ ఇద్దరు కలిసి బట్టలు తీసుకురావడానికి టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడ వాళ్లకు ఒక మనిషి గోడ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నట్టు చూసారంట. ఒక మనిషి షేప్ లోనే ఉంది, కానీ ఎంత పిలుస్తున్నా పలకడం లేదు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడే ఉన్న కొన్ని చిన్న చిన్న రాళ్ళని తీసి ఆ మనిషి మీదకి కొట్టారు. అయినా సరే రిప్లై లేదు. మా నాన్న వాళ్ళు బాగా భయపడిపోయి ఆ బట్టలన్నీ అక్కడే పడేసి కిందకొచ్చేసారు. కిందకొచ్చి ఇలా పైన ఎవరో ఉన్నారని జరిగిందంతా చెప్పారు. అప్పుడే నేను కూడా మా అమ్మ వాళ్ళతో, అవునమ్మా నాకు కూడా ఇలా కల వస్తుంది, ఒక అమ్మాయి నాకు కలలో కనిపించి నన్ను బాగా భయపెడుతుంది అని చెప్పాను. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇంట్లో ఏదో ఉందని. ఆ మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళి ఆ బట్టల్ని తీసుకొచ్చారు. ఒకసారేమో మా నాన్నగారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు టీవీ పెట్టుకొని చూస్తుంటే మా నాన్నగారు ఎక్కువగా న్యూస్ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఏ న్యూస్ వద్దు, సాంగ్స్ పెట్టు అని వాయిస్ వినిపించేదంట. ఒక్కోసారి ఏంటంటే రిమోట్ మా నాన్న దగ్గర ఉన్నా సరే ఛానల్స్ వాటంతటా అవే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయాయి. మాకేంటంటే క్వార్టర్స్ లో నీళ్లు 3 రోజులకు ఒకసారి వచ్చేవి. అది కూడా తెల్లవారుజామున 3ంటికి అలా వదిలేవారు. ఆ వాటర్ పట్టుకొని మేము స్టోర్ చేసుకుని అవే వాడుకునే వాళ్ళం. ఒక రోజు మా అమ్మ తెల్లవారుజామున 3ంటికి లేచి వాటర్ వస్తున్నాయి అని చెప్పి మోటార్ ఆన్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంది, నిండితే మోటార్ ఆఫ్ చేద్దాము అని. మా అమ్మ అక్కడ నిలబడినప్పుడు ఎవరో స్టేర్స్ మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు సౌండ్ వినిపించిందంట. ఎవరా ఈ టైంలో నడుస్తున్నారని మా అమ్మ పైకొచ్చి చూసింది, కానీ అక్కడైతే ఎవ్వరు లేరు. మళ్ళీ
మళ్ళీ అక్కడి నుంచే మా అమ్మ ఫస్ట్ ఫ్లోర్ లోకి తొంగి చూసిందంట. అయితే అక్కడ ఎవరో చిన్న పిల్ల నిలబడి నవ్వుతున్నట్టు సౌండ్ వినిపించింది. ఇది జరిగిన తర్వాతే మా అమ్మ వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి దయ్యం ఉంది అని నమ్మకం వచ్చింది. అంతకు ముందు వరకు వాళ్ళు ఇలాంటివి అస్సలు నమ్మేవాళ్ళు కాదు. ఆ తర్వాత మా బావకి కూడా హెల్త్ ఇష్యూస్ రావడంతో మా అమ్మ నాన్న ఇద్దరు మూలస్థానం అమ్మవారి గుడికి వెళ్లారు. ఆ గుడిలో ఉన్న పూజారి గారు ఏం చెప్పారంటే, మీ ఆపోజిట్ ఫ్లాట్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నర్స్ గా పనిచేసేది. తను చనిపోయి కూడా 10 సంవత్సరాలయ్యింది. తనకి ఎవ్వరూ లేనందువల్ల తనకి చనిపోయిన తర్వాత జరపవలసిన కార్యక్రమాలన్నీ సరిగ్గా చెయ్యలేదు కాబట్టి తను ఒక నెగిటివ్ ఎనర్జీగా మారింది అని చెప్పారు. మీరు ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదు, వెంటనే వేరే ఇల్లు మారండి అని చెప్పారు. అదేంటండి, మా ఇంట్లో కాదు కదా తను చనిపోయింది, ఎదురింట్లో కదా అని మా నాన్నగారు అడిగితే, కొన్ని శక్తులు ఎలా ఉంటాయంటే అవి మన ఇంట్లో లేకపోయినా మన ఎదురింట్లో ఉన్నా సరే నెగిటివ్ గా పనిచేస్తాయి, అందుకని వెంటనే మీరు ఇల్లు మారండి అని చెప్పారు. మా బావ వీపు మీద బరికింది కదా, అది మా బావనది పట్టుకుంది అని ఏదో పూజ చేసి మా బావని కొన్ని రోజుల వరకు మా ఊరికి పంపించేశారు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మేము ఆ ఇంటి వల్ల దాదాపు 2 సంవత్సరాలు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేసాము. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ దయ్యం ఉన్నది మా ఆపోజిట్ ఫ్లాట్ లో. అలా ఉన్నా సరే మేము అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అప్పుడు అనుకోలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మా ఇంట్లో వాళ్ళకి దయ్యం ఉందనే నమ్మకం వచ్చింది. అంతకుముందు మేము అసలు నమ్మే వాళ్ళమే కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఇంటికి మేము షిఫ్ట్ అవ్వక ముందే నేను చిన్న పాప అయినా సరే నేను ఆ ఇంటికి వెళ్ళను, వద్దు ఇక్కడ అని చాలా ఏడ్చాను. చూడ్డానికి ఇల్లు చాలా బ్యాడ్ గా ఉందమ్మా, ఇక్కడ వద్దు అని చెప్పినా సరే మా వాళ్ళైతే వినలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే వాళ్ళు కూడా నన్ను నమ్మడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, లావణ్య ఆంటీ వాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళు ఆ ఇంటికి రాకముందు మా ఆపోజిట్ ఫ్లాట్ లో వేరొక ఫ్యామిలీ ఉండేది. అదే బామ్మగారి ఫ్యామిలీ. ఆ ఇంట్లో వాళ్ళ కోడలికి అత్తకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఆమె కిచెన్ లో పెట్టిన వస్తువులు పెట్టినట్టుగా ఉండేవి కాదంట. తను ఒక చోట పెడితే వెళ్లి చూసేసరికి ఇంకో ప్లేస్ లో ఉండేది. తనేమో అత్తగారు మారుస్తున్నారు అనుకొని ఇలా తరచుగా వాళ్ళిద్దరికి గొడవలు అయ్యేయి. ఒక రోజు వాళ్ళ కోడలు సాయంత్రం పూట గుడికి వెళ్ళినప్పుడు బామ్మగారు ఒక్కరే ఇంట్లో ఉండి టీవీ చూస్తున్నప్పుడు కూడా పక్కనే ఎవరో కూర్చొని ఇది పెట్టు, ఈ ఛానల్ పెట్టు అని సౌండ్ వినిపించేదంట. ఇంకా వాళ్ళు బాగా భయపడిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమైంది, ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అడిగారు. దానికి వాళ్ళేమో ఇల్లు బాలేదు, ఇంట్లో ఏదో ఉంది, ఇలా ఇలా జరుగుతుంది అని మా అమ్మకి మొత్తం చెప్పినా మా అమ్మ మాత్రం నమ్మలేదు. దాని తర్వాత ఇల్లు ఖాళీగా ఉందని మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ కి సజెస్ట్ చేయడంతో ఆ అంకుల్ వాళ్ళు రెంట్కొచ్చారు. వాళ్లే లావణ్య ఆంటీ వాళ్ళు. వాళ్ళు వచ్చిన కొత్తలో వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఆ అంకుల్ కి ప్రమోషన్ కూడా వచ్చింది. ఒక రోజు అంకుల్ క్యాంప్ కని వెళ్లారు. ఆ రోజు రాత్రి మేమందరం నిద్రపోతున్నప్పుడు లావణ్య ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా కేకలు, ఏడుపులు వినిపిస్తుండడంతో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి చూస్తే ఆంటీ మొహం నిండా రక్తమే. అసలు ఏం జరిగిందంటే, ఆంటీ నిద్రపోతున్నప్పుడు వంట గదిలో ఉన్న రోకలి బండని ఎవరో మొహం మీద వేశారంట. దాంతో తన మొహానికి గాయమయ్యి బాగా రక్తం రావడంతో అంకుల్ కూడా ఊర్లో లేనందువల్ల మా నాన్నగారే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన తర్వాతే మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్లి మూలస్థానం అమ్మవారి గుడిలో ఉన్న పూజారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకున్నారు. ముందు ఆ ఆంటీ వాళ్ళకి ఎందుకు బాగా కలిసి వచ్చిందంటే, అప్పుడప్పుడు ఆ ఆత్మలు పాజిటివ్ గా ఉంటాయంట, మనల్ని ఏం చేయవంట, కానీ అప్పటికప్పుడు మాత్రం చాలా నెగిటివ్ గా మారిపోతాయంట. సో ఎదురింట్లో ఆత్మ ఉన్నా సరే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మీ ఇంటి పైన ఉన్నది కాబట్టి మీరు ఆ ఇంటిని ఖాళీ చేయండి అన్నారు. సరే అని అక్కడి నుంచి వచ్చేసాము. వేరే ఇల్లు కోసం చూస్తున్నారు మా నాన్న. ఒక రోజు ఏం జరిగిందంటే, పండగ వస్తుందని చెప్పి మా అమ్మ మమ్మల్ని తీసుకొని షాపింగ్ కి వెళ్దాం అనుకుంది. అందుకని మా బావని ఇంట్లో పెట్టి తనతో ఏం చెప్పిందంటే, షాపింగ్ కి వెళ్తున్నాము, సాయంత్రానికి వస్తాము, ఈ లోపు నువ్వేం చేస్తావంటే మా తమ్ముడు తాగే పాల బుడ్లు ఉంటాయి కదా, అవి స్టెరిలైజ్ చేసి పెట్టమని చెప్పింది మా అమ్మ. అలా మా బావకి చెప్పి నన్ను మా తమ్ముడిని షాపింగ్ కని తీసుకొని వెళ్ళింది మా అమ్మ. షాపింగ్ చేసేసాము. ఇంటికి రిటర్న్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఎంత తలుపులు కొడుతున్నా సరే మా బావ అయితే తలుపు తీయలేదు. మేమేమనుకున్నామంటే మా బావ తలుపులు వేసుకొని లోపల నిద్రపోతున్నాడేమో అనుకున్నాము. మా బావ ఒక్కసారి పడుకుంటే ఎవరు పిలిచినా సరే అంత తొందరగా మెలకువ రాదు. ఇంకా తలుపులు కొట్టి కొట్టి అలసిపోయి ఎంతకీ తీయకపోయేసరికి ఇంకా మా అమ్మ నన్ను మా తమ్ముడిని తీసుకొని ఆటోలో పక్కనే ఉన్న మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే మేము వచ్చేసాము. ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండి రేపు పొద్దున్నే మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. మేము ఆ రోజు రాత్రి అక్కడే డిన్నర్ చేసి తలుపులన్నీ వేసుకొని పడుకున్నాము. మేము పడుకున్న కాసేపటికి మా నాన్నమ్మ వాళ్ళ గోడ ఎవరో దూకినట్టు మాకు సౌండ్ వినపడింది. మేమేమో దొంగ అనుకున్నాము. కానీ లైట్ ఆన్ చేసి చూస్తే మా బావ గోడ దూకొచ్చాడు లోపలికి.
లోపలికి. ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని మా అమ్మ అడిగితే, మీరు షాపింగ్ అని వెళ్ళగానే నేను పడుకున్నాను, మన ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు నాకు గజ్జల సౌండ్ వస్తుంది, నాకు చాలా భయమేసింది, అందుకే ఆ ఇంట్లో ఉండలేక నేను సైకిల్ వేసుకొని ఇక్కడికి వచ్చేసాను అని చెప్పాడు. మేము ఇంటికి వచ్చి చాలా సేపు తలుపు కొట్టాము, అదన్నా తెలుసా నీకు అని మా అమ్మ అడిగితే, అసలు మీరు తలుపు కొట్టిన సౌండే నాకు వినిపించలేదు అని చెప్పాడు. ఇంటికి తాళం కూడా వేయకుండా భయంతో అలాగే పారిపోయి వచ్చేసరికి మళ్ళీ మా నాన్న వెళ్ళి ఇంటికి తాళం వేసి మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. పండగ ఉంది కదా, ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని వెళ్దాము అని. ఆ పండగ అయిపోయిన తర్వాత మేము వేరే ఇంటికి మారిపోయాము. సో నేను చెప్పేది ఏంటంటే, అప్పటి వరకు హ్యాపీగా సంతోషంగా ఉన్న చిన్న పిల్లలు సడన్ గా వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ రావడం, అంటే భయపడడం, ఇలాంటివి జరిగితే కనుక దాన్ని లైట్ తీసుకోవద్దు. వాళ్ళు చెప్పింది వినండి ఒకసారి. మా అమ్మ నాన్న నేను చెప్పినప్పుడే వినుంటే మేము ఇన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేసుండే వాళ్ళం కాదు. అందుకని చెప్తున్నా, ఇది మా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇది నా కథ పూజ. సో ఆ దయ్యం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని వదిలిపెట్టలేదు, ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా భయపెట్టింది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఆ దయ్యం ఇప్పటికీ కూడా అక్కడే తిరుగుతుంది. ఎందుకంటే తనకి జరగాల్సిన కార్యక్రమాలు చేయడానికి చేసేవారు కూడా ఎవరు లేనందువల్ల తన ఆత్మకైతే ఇంకా శాంతి కలగలేదు. సో విన్నారు కదా ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.